బైక్ ఆపలేదన్న కారణంగా ఆర్మీ జవాన్ను నలుగురు కానిస్టేబుళ్లు చితకబాదిన సంఘటన ఏపీ సీఎం చంద్రబాబు ఇలాఖాలో జరిగింది. కానిస్టేబుళ్ల దాడిలో గాయపడ్డ ఆర్మీ జవాన్ వేమనారాయణ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. తన భర్తపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ చిత్తూరు జిల్లా కుప్పం పీఎస్ ముందు భార్య హేమావతి నిరసనకు దిగింది. గుడుపల్లి మండలం గుత్తార్లపల్లికి చెందిన వేమనారాయణ రాజస్థాన్లో సిపాయిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈ నెల 12న అనారోగ్యానికి గురైన తన కూతురును ఆసుపత్రిలో చూపించేందుకు బైక్పై కుప్పం వచ్చాడు. ఈ క్రమంలో బండి ఆపి తన భర్తను పోలీసులు చితకబాదారని వేమనారాయణ భార్య హేమావతి ఆరోపిస్తోంది. స్టేషన్లో నిర్బంధించి అకారణంగా కొట్టారని వాపోయింది. పోలీసుల తీరును నిరసిస్తూ చంటిపాపతో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. సియాచిన్లో చనిపోయిన వీర జవాన్లను దేశమంతా కీర్తిస్తుంటే చిత్తూరు జిల్లా కుప్పంలో ఏకంగా జవాన్నే చితగొట్టారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్, పోలీసుల దాడికి గురైన జవాన్ వేమనారాయణ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది? దేశానికి రక్షణ అంటే పిల్లలను సైతం వదులుకుని ఈ రోజు సియాచిన్లో ఉద్యోగం చేస్తున్న ఈ వేమనారాయణ పలమనేరు మండలం బసిరెడ్డిపల్లికి సంబంధించిన వాడు. అయితే గుడిపల్లి మండలం గుత్తారపల్లిలో వివాహం చేసుకోవడం, ఇటీవల సెలవు మీద 15 రోజుల సెలవు మీద అతను ఊరికి రావడం జరిగింది. అయితే పలమనేరులో ఉన్న వేమనారాయణకు తన బిడ్డకు బాగలేదు చెప్పి భార్య నుంచి ఫోన్ రావడంతో ఆయన పలమనేరు నుంచి బైక్ పై కుప్పంకి వెళ్ళాడు. అయితే కుప్పం నుంచి గుడిపల్లి మండలం గుత్తారపల్లికి వెళ్లే దారిలో ఈ పోలీసులు మఫ్టీలో ఉన్న పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆపి చెక్ చేయడం జరిగింది. తాను ఆర్మీ జవాన్ అని కూడా చెప్పుకున్నాడు. ఆర్మీ జవాన్ అని చెప్పుకున్నా కూడా అతనిపై దురుసుగా ప్రవర్తించి మొదట పోలీసులు కొట్టడం, తిరిగి అతను కూడా కొట్టడం జరిగింది. దీంతో ఆ మొబైల్ పార్టీలో ఉన్న 4 కానిస్టేబుల్ కూడా వచ్చి మొత్తం అందరూ అతన్ని తీవ్రంగా కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 353 అంటే నాన్ అవైలబిలిటీ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే 2 రోజుల వరకు తన భర్త రాలేదని, తన బిడ్డకు బాగలేదని చెప్పినా కూడా తన భర్త రాకపోవడం, ఫోన్ కూడా రాకపోవడం, ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చింది. అయితే దీనికి సంబంధించి కొందరు స్థానికులు ఆమెకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అతని పరిస్థితి బెంగళూరు మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పుడే గ్రామానికి చేరుకున్నాడు. 2 రోజులు ఇది రెస్ట్ తీసుకుని, అంటే దాదాపు 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి కూడా ఆర్మీ ఆసుపత్రి అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్.